చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బాబు యాంటోనీ ఒక అద్భుతమైన నటుడే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో మార్షల్ ఆర్ట్స్ కి ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. ఆయన జీవిత ఒక సాదాసీదా కేరళ యువకుడు అంతర్జాతీయ స్థాయి నటుడిగా, వ్యాపారవేత్తగా ఇలా ఎదిగారో చెప్పే స్ఫూర్తిదాయక ప్రయాణం. ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను, సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిగత విషయాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. బాబు యాంటోనీ ఫిబ్రవరి 22, 1966న కేరళలోని కొట్టాయం జిల్లాలో జన్మించారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుండే క్రీడల పట్ల మక్కువ ఎక్కువ. ఆయన పూణే విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. మార్షల్ ఆర్ట్స్ చదువుకునే రోజుల్లోనే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులయ్యారు. టైక్వాండోలో ఆయనకు బ్లాక్ బెల్ట్ ఉంది. ఇదే ఆయనకు మిగతా నటుల కంటే భిన్నంగా నిలబెట్టింది. సినిమాల్లోకి రాకముందు ఆయన కొంతకాలం ఉద్యోగం చేశారు. అయితే ఆయన ఎత్తు, ఆయనకు ఉన్న యుద్ధ కళల నైపుణ్యం దర్శకుడు భరణ్ దృష్టికి ఆకర్షించాయి. 1986లో మలయాళ చిత్రం చిలప్పు ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. ప్రారంభంలో ఆయనకు ఎక్కువగా క్రూరమైన విలన్ పాత్రలు పోషించారు. ఆయన గంభీరమైన కంఠస్వరం, పొడవాటి జుట్టు మరియు ఫైటింగ్ స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకులకు బాబు యాంటోనీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేవి చిరంజీవి సినిమాలు. ఆయన చేసిన విలన్ పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఒక దశలో విలన్ పాత్రలకే పరిమితం కాకుండా ఆయన హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మలయాళంలో భరతన్, చాణక్యన్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా యాక్షన్ సినిమాలో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. ఆయన కేవలం మలయాళం, తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించారు. బాబు యాంటోనీ వ్యక్తిగత జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన వివాహం రష్యాకు చెందిన ఎవెంజియానోతో జరిగింది. వారికి 2 కుమారులు. ఆయన తన పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. ప్రస్తుతం ఆయనకు కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. కానీ సినిమాల కోసం తరచూ భారత్ కు వస్తూ ఉంటారు. నటనతో పాటు ఆయన తనలోన అసలైన ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ ను ఎప్పుడు వదలలేదు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుండి నడుపుతున్నారు. యువతకు క్రమశిక్షణతో కూడిన రక్షణ విద్యను అందించడం ఆయన లక్ష్యం. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన తర్వాత బాబు యాంటోనీ మళ్ళీ బిజీ అయ్యారు. మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ తో ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియోలో కూడా ఆయన నటించి మెప్పించారు. చాలా మంది నటులు సినిమాల కోసం ఫైట్ నేర్చుకుంటారు. కానీ బాబు యాంటోనీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునడానికి సినిమాల్లోకి వచ్చారు. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్ట్. 80వ దశకం సినిమాల్లో ఫైట్లు అంటే కేవలం గాల్లో ఎగరడం, డూప్లను వాడటం ఉండేవి. కానీ బాబు యాంటోనీ వచ్చాక రియలిస్టిక్ కిక్స్, పంచ్లను పరిచయం చేశారు. ఆయన అమెరికాలో కూడా మార్షల్ ఆర్ట్స్ క్లాసులు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన కుమారులు ఆర్థర్, అలెక్స్ లు కూడా మార్షల్ ఆర్ట్స్ లో తండ్రికి దగ్గ తనయులుగా గుర్తింపు పొందారు. ఆయన కేవలం యాక్షన్ సినిమాలకే పరిమితం కాలేదు. కొందరు దర్శకులు ఆయనలోని నటుడిని కూడా అద్భుతంగా వాడుకున్నారు. ఆధ్యాత్మిక పాత్రలు, కొన్ని చిత్రాల్లో ఆయన సన్యాసిగా ప్రశాంతమైన పాత్రలో కూడా నటించి మెప్పించారు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజాలతో కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని ప్రాజెక్టులలో భాగమయ్యారు. ఆయన సినిమాల్లో ఒక ప్రత్యేకమైన మేనరిజం ఉంటుంది. ఆయనకు డైలాగుల కంటే కళ్ళల్లో ఉండే ఎక్కువ భయపెడతారు. వేగవంతమైన కదలికలు, ఆయన ఎత్తుకు తగ్గట్టుగా చాలా వేగంగా కిక్స్ ఇవ్వడం ఆయన స్పెషాలిటీ. ఆ కాలంలో ఆయన పెంచిన పొడవాటి జుట్టు ఒక ట్రెండ్ సెట్టర్.
ఆయన సినిమాల్లోకి రాకముందు పూణేలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివి కార్పొరేట్ రంగంలో పనిచేశారు. తెరపై ఎంత కఠినంగా కనిపిస్తారో నిజ జీవితంలో అంత సాదా స్వభావి. ఆయన ఆధ్యాత్మిక చింతను మరియు యోగాకు ప్రాముఖ్యతనిస్తారు. ఆయనకు మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మంచి పట్టుంది. ప్రస్తుతం బాబు యాంటోనీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా బిజీగా ఉన్నారు. లియో సినిమాలో ఆయన కనిపించిన తీరు ఆయన క్రేజ్ కి తగ్గట్టు నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా యువ దర్శకులు ఆయనను విభిన్నమైన పాత్రలో చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాబు యాంటోనీ రాకముందు దక్షిణాది సినిమాలో ఫైట్లు ఎక్కువగా రోప్స్ లేదా కేవలం సౌండ్ ఎఫెక్ట్స్ పైనే ఆధారపడి ఉండేవి. కానీ ఆయన తర్వాత సహజ సిద్ధమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో ఫైట్ సీన్లకు ఒక కొత్త గౌరవాన్ని తెచ్చాయి. ఆయన చేసే హై కిక్స్ అప్పట్లో ఒక సంచలనం. డూబ్ లేకుండా సాధ్యమైనంత వరకు తన ఫైట్ సీన్లలోనే తానే నటించేవారు. ఇది కేవలం ఆ కాలం చాలా అరుదు. విలన్ గా ఆయన నిలబడే తీరు, ప్రత్యర్థిని చూసే చూపులో ఒక రకమైన గంభీరత్వం ఉండేది. తెలుగులో విలన్ గా గుర్తింపు పొందిన కేరళలో ఆయన ఒక పెద్ద యాక్షన్ హీరో. కాంపౌండ్, భరణం, చాణక్యన్ వంటి సినిమాలు ఆయనను స్టార్ గా నిలబెట్టాయి. 90వ దశకంలో మలయాళం యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆయన హెయిర్ స్టైల్, కండరాలు తిరిగిన శరీరం చూసి చాలా మంది జిమ్లకు వెళ్లడం ప్రారంభించారు. తెలుగు సినిమాలో బాబు యాంటోనీ అనగానే మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేసిన ఫైట్లు గుర్తొస్తాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.